మళ్ళీ రేపు వచ్చి దున్నుతాడు. ఏం గ్యారెంటీ? అటువంటి భూములకు ఏం కట్ చేయరు. అది కొనసాగుతూ ఉండేది. దానికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఏదన్నా స్ట్రక్చర్ అంటే ఇల్లు కట్టుకున్నాయి, లేఅవుట్ చేసినాయి, మళ్ళీ ఏదైనా ప్లాట్ బిల్డింగ్ కట్టుకున్నాయి, అట్లా ఏదైనా ఉంటే ఆ మాటకి కట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏదన్నా చెరువులో పోయిన భూమిలో అట్లా ఏమన్నా దాన్ని కట్ అయిపోయినాయి, అట్లా ఏమన్నా కూడా వచ్చినాయంటే కూడా దృష్టి తీసుకుని రండి, వాళ్ళకి వెరిఫై చేసి కట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పట్టేదారు ఉన్నాడు, ఆయన భూమి ఎప్పుడో చెరువులో పోయింది. మళ్ళీ ఆయన యథావిధంగా మేజర్ ఇంటెన్షన్ ఏమంటే, ఇప్పుడు ఒక వ్యక్తి అంటే ఇప్పుడు జాబ్ కార్డు ఉన్న వ్యక్తి ఉంటాడు, ఆయనకు అసలు ఆయన పేరు మీద భూమి లేదు, ఆయన ఫ్యామిలీలో వాళ్ళ భార్యకి వాళ్ళ పిల్లలకు కూడా భూమి లేదు ఉంటుంది చూడండి. అటువంటి వాళ్ళకు పోతలు చేయడం జరుగుతుంది. క్యాండిడేట్ ఒకటే కాదు, ఫ్యామిలీ అంటే తల్లిదండ్రులకి కాదు నేను చెప్పేది, ఆయన భార్య, ఆయన పిల్లలు, అది ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో భూమి లేని వాళ్ళకి లిస్టులో ఇవ్వడం జరుగుతుంది. నేను నేర్చుకున్నా కాదు. మీకు అట్లా ఉన్న వాళ్ళకి పేర్లు రాలేమంటే ఇప్పుడు రాపియండి. లేదు దీంట్లో ఉన్నది ఇంకోటి, ఈ పేర్లు చదివిన దాంట్లో ఎవరికైనా భార్యకి భూమి వచ్చిందా, లేకపోతే చదివిన వ్యక్తికి భూమి వెరిఫై చేసుకోవాలి. మీరు వెరిఫై చేసి కొందరు రాలే. ఇది రేషన్ కార్డ్స్ మనం మీ సేవలో పెట్టుకున్న కొత్త కార్డులు, ఇవి యూనిట్స్ కావు. ఇవి కొత్త రేషన్ కార్డ్ కోసం మీ సేవలో పెట్టుకున్న అప్లికేషన్స్. ఈ అప్లికేషన్స్ కి మనకు మన లిస్ట్ రావడం జరిగింది, ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. దాంట్లో ఇప్పుడు ఎలిజిబుల్ కూడా అయిపోయింది వర్క్. ఆ లిస్ట్ మీకు చదువుతున్నారు ఇప్పుడు, వాళ్ళు ఎలిజిబుల్లా ఇన్ఎలిజిబుల్లా. మేము నిర్ధారించింది ఎలిజిబుల్ అని. దమ్మని కృష్ణ ఎలిజిబుల్, ఆవుటి రాజు ఎలిజిబుల్, మల్కాపురి శివాజీరావు ఎలిజిబుల్, గోర్గి పండరి ఎలిజిబుల్, రాథోడ్ రమేష్ ఎలిజిబుల్, దమ్మని నగేష్ ఎలిజిబుల్, సవర్మాల్ సోపాన్ ఎలిజిబుల్, బూర్గుల బాలయ్య రాసుకొని ఇప్పుడు రేషన్ కార్డ్స్లో చాలా మందికి కొంచెం డౌట్స్ ఉన్నాయి. ప్రజాపాలన పెట్టినాం సార్, దరఖాస్తు రాలేదు సార్ అన్నట్టు. క్లారిఫై తర్వాత అందరూ అయిపోయిన తర్వాత నేను క్లారిఫై ఇస్తాను. ఇప్పుడు ఈ చదివిన లిస్టు మీ సేవలో పెట్టిన అప్లికేషన్స్ ఏదైతే రేషన్ కార్డ్స్ ఉన్నాయో కదా, వాటికి మన సెక్రటరీ గారు ఏదైతే దరఖాస్తు చేస్తున్నారో వాళ్ళు యాడింగ్ గురించి అప్లై చేస్తారు చాలా మంది. యాడింగ్ లిస్ట్ అనేది కడతలకి కనుకుంటే కంబైండ్ ఉంది మన దగ్గర, ఎందుకంటే రేషన్ షాప్ అక్కడనే ఉంది కాబట్టి కంబైండ్ వచ్చింది. ఇందులో కనుకూర్పి మాత్రం ఐడెంటిఫై చేస్తే ఏమేమి ఉన్నాయంటే కోసం ఇస్తారు. నెక్స్ట్ సుందర్ సునీతాబాయ్, సుందర్ అక్షర, సుందర్ సునీతాబాయ్, సుందర్ గణేష్, సుందర్ సుమన్ బాయ్, సుందర్ వైష్ణవి, సుందర్ సవిత, సుందర్ వేదాంత్, రాథోడ్ సవిత, రాథోడ్ హర్ష జరిగింది. అది ఎలిజిబుల్ ఉన్నాయని ఇప్పుడు ఆ కార్డు యాడ్ చేస్తారన్నమాట. అది లిస్ట్ ఇప్పుడు చదువుతుంది. డౌట్స్ అంటే చెప్తాను. కాకుండా ఇంకా తీసుకోండి. గోర్గి నాగమణి, గోర్గి అంబదాస్, గోర్గి నాగమణి, గోర్గి